హాయ్, వెల్కమ్ టు ధావిరి అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే రావడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అయితే ఉంది. అసలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ రావడానికి ఈ కాలేజీలకి ఏ పారామీటర్స్ కావాలి, ఏ పారామీటర్స్ ఉంటే మంచి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వస్తుంది, ఎందుకు తక్కువ వస్తుంది, ఎందుకు ఎక్కువ వస్తుందని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ వెబ్సైట్ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం ఈ పారామీటర్స్ ఏంటి, దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ఐఆర్ఎఫ్ పారామీటర్స్, సపోజ్ ఎన్ఐఆర్ఎఫ్ పారామీటర్స్ ఫర్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ పారామీటర్స్, ఈ విధంగా మనం చూద్దాం. ఒక బ్రీఫ్గా చూసేసిన తర్వాత కొంతమంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని మనందరికీ తెలుసు. ప్రియంబుల్ అక్నాలజ్మెంట్ ఇది ఉంది, వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఎన్ఆర్ లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఈ డాక్యుమెంట్లో మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఇది పబ్లిక్ అవైలబుల్గా ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ అండ్ రీడ్ ఇట్. ఇది చూడండి, ఇది డాక్యుమెంటు మనకి ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్లో ఏంటంటే సపోజ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అమ్మ. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇవ్వడానికి పారామీటర్స్ ఫర్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఆ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కి ఏ విధంగా ఉండాలి, ఏ పారామీటర్స్ ఉంటే ఎంత ర్యాంక్ వస్తుంది. మనం సపోజ్ మనం ఎగ్జామినేషన్ రాసామనుకో, మన ఎగ్జామినేషన్కి వాడు మనల్ని ఎన్ని మార్క్స్ ఇవ్వాలనే దానికి మన ఎగ్జామ్ పేపర్ చూస్తాడు. అదేవిధంగా మన ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేసాడు, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు, ఏ పాయింట్స్ మిస్ అయ్యాడు, ఏ పాయింట్స్ మిస్ అవ్వలేదు అనే విధంగా మనకి ఎగ్జామినరు ఏ ఎగ్జామినేషన్ రాసినా కానీ. అదేవిధంగా కాలేజీలకు కూడా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, ఎన్ఐఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కాలేజీలకి ఈ పారామీటర్స్ ఉండాలి, ఈ కాలేజీకి ఈ పారామీటర్స్ తక్కువ ఉండయి, ఈ పారామీటర్స్ మనకి ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ ఉన్నాయి, ఈ పారామీటర్స్ మీట్ అయినాయి, ఈ పారామీటర్స్ మీట్ కాలేదు అనే విధంగా వాళ్ళు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి కొంతమందికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది మనకి ఐడియా ఉండొచ్చు. ఫస్ట్ నెంబర్ 1 చూసినట్టయితే దిస్ ఈజ్ నెంబర్ 1 పారామీటర్. ఇది నెంబర్ 1 పారామీటర్ టీచింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కువ ఉన్నామా, టీచింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్. ముందు ఏంటంటే స్టూడెంట్ స్ట్రెంత్ మనం అయితే చెక్ చేసుకోవాలి. సపోజ్ ఈ యొక్క స్టూడెంట్ స్ట్రెంత్ ఒక 20, ఫ్యాకల్టీ స్టూడెంట్స్ రేషియో ఈ పారామీటర్స్ స్టూడెంట్ స్ట్రెంత్, ఫ్యాకల్టీ స్టూడెంట్స్ రేషియో. సపోజ్ స్టూడెంట్స్ స్ట్రెంత్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఫ్యాకల్టీ స్టూడెంట్స్, సపోజ్ 60 మందికి ఒక ఫ్యాకల్టీ ఉండాలని ఒక నిబంధన అయితే ఉంటుంది. 50 మందికి ఒక ఫ్యాకల్టీ, 25 మందికి ఒక ఫ్యాకల్టీ, ఆ విధంగా మరి ఇంతమంది ఫ్యాకల్టీస్ ఉండాలని రెస్ట్రిక్షన్. సపోజ్ కొన్ని కాలేజీలు ఏం చేస్తాయి, సపోజ్ 120 మెంబర్కి ఒక ఫ్యాకల్టీ. మరి కొన్ని కాలేజీలు ఎట్లా ఉంటాయంటే మరి అదేవిధంగా 120 మెంబర్స్, సపోజ్ 120 మెంబర్స్కి 1 ఫ్యాకల్టీ మెంబర్. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సపోజ్ అట్లీస్ట్ దానికి ఒక మెజర్మెంట్స్ ఉంటాయి, ఎంతమంది స్టూడెంట్స్కి ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారు. సపోజ్ ఒక కాలేజీలో 1002 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 1000 స్టూడెంట్స్కి ఎంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, అదేవిధంగా ఎంతమంది ల్యాబ్ అసిస్టెంట్లు ఉన్నారు, ఈ విధంగా మరి చూస్తారు. అదేవిధంగా దీనికి వెళ్ళినప్పుడు మనం ఫ్యాకల్టీ విత్ పిహెచ్డి, ఫైనాన్షియల్ రిసోర్సెస్ యూటిలైజేషన్, వాళ్ళ రిసోర్సెస్ ఏ విధంగా ఉన్నా, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏమన్నా ఇస్తున్నారా. తర్వాత మరి ఇది పాయింట్ 3 ఇస్తారు ఇక్కడ దీనికి. అదేవిధంగా మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ రీజనల్ లాంగ్వేజెస్, ఇది ఒక పారామీటర్. ఈ పారామీటర్లో మనకి ఇవ్వటం జరిగింది. స్టూడెంట్స్ అంతా, ఫ్యాకల్టీ రేషియో, ఫ్యాకల్టీ విత్ పిహెచ్డి, ఫైనాన్షియల్ రిసోర్స్ యూటిలైజేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఈ విధంగా అయితే ఉండటం జరుగుతుంది. మరి మనకి ఇంకొకటి ఏంటంటే పబ్లికేషన్స్ అన్నీ ఒక కాలేజీ కానీ, ఒక R&D ఇన్స్టిట్యూట్ కానీ, సపోజ్ ఐఐటి కానీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కానీ, NIT కానీ ఎన్ని పబ్లికేషన్ చేస్తున్నారు, చేస్తున్నారు. సిటేషన్స్ 30, పేటెంట్ రైట్స్, కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ దాన్ని డెవలప్ చేసి వాటిని పేటెంట్గా మనం రికార్డ్ చేయాలన్నమాట. ఆ పేటెంట్ అనేది సపోజ్ మీరు ఒక ఇన్నోవేటివ్ ఐడియా మీకు ఉంది, ఆ ఇన్నోవేటివ్ ఐడియాని మీరు డెవలప్ చేశారు, ఆ ఇన్నోవేటివ్ ఐడియాని రికార్డ్ చేశారు.
రికార్డ్ చేసిన తర్వాత ఆ ఇన్నోవేటివ్ ఐడియాని మనం రిజిస్టర్ చేయాలి. ఆ పేటెంట్ రైట్ని ఎవరైతే ఆ ఐడియాని వాడుకోవాలనుకున్నారో మనం పర్మిషన్ ఇస్తే కానీ, మనము సర్టిఫై చేస్తే కానీ, సపోజ్ మనము కాపీ రైట్స్ ఉంటాయి దానికి, ఆ కాపీ రైట్స్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అది పేటెంట్స్. ఇది పేటెంట్ చేసాం. తర్వాత రీసెర్చ్ ప్రాజెక్ట్స్. ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ 15 అయితే ఉన్నాయి. పబ్లికేషన్ అండ్ సిటేషన్ ఇన్ సర్టిఫికేషన్. ఈ విధంగా మరి పారామీటర్స్ ఉన్నాయి. బ్రీఫ్గా ఒక డాక్యుమెంట్. ఇది గ్రాడ్యుయేషన్ అవుట్కమ్. ఈ గ్రాడ్యుయేషన్ అవుట్కమ్లో అసలు ప్లేస్మెంట్, హైయర్ స్టడీస్ ఎంతమంది, సపోజ్ బీటెక్ చదువుతున్నారు, బీఈ చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు. ఈ బీటెక్, బీఈ చదువుతున్నారు ఎంతమంది ప్లేస్మెంట్కి వెళ్తున్నారు, ఎంతమంది హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు. సపోజ్ కొంతమంది ప్లేస్మెంట్కి వెళ్ళొచ్చు, కొంతమంది హైయర్ స్టడీస్కి వెళ్ళచ్చు, కొంతమంది ఎంఈ ఎంటెక్కి వెళ్ళొచ్చు, కొంతమంది ఎంఎస్ యూఎస్కి వెళ్ళొచ్చు. ఇట్లా రకరకాలుగా ఉంది. ఇది ఒక పారామీటర్. యూనివర్సిటీ ఎగ్జామినేషన్. యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అంటే ఇది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేస్తుంది, మరి యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ప్రాసెస్ ఏంది, ఆన్లైన్ కండక్ట్ చేయటమా, ఆఫ్లైన్ కండక్ట్ చేయటమా, అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే మెథడాలజీ ఏ విధంగా ఫాలో అవుతుంది. సపోజ్ మనం ఒక 10 కాలేజీలు తీసుకుందాం, 10 యూనివర్సిటీలు తీసుకుందాం. ఈ కాలేజీలో కొద్దిగా సపోజ్ ఒక 10 కాలేజీలో ఈ ఒక కాలేజ్ యూనిక్గా మరీ డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది అనుకో, వాళ్ళకి మంచి రేటింగ్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మీడియన్ శాలరీ, అక్కడ ఉన్న ఫ్యాకల్టీకి కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్కి కానీ, టీచింగ్ స్టాఫ్కి కానీ, అదేవిధంగా అక్కడ ఉండే ఒక స్టాఫ్కి, ఓవరాల్ స్టాఫ్కి ఏ విధంగా శాలరీస్ ఇస్తున్నారు. తర్వాత ఎంతమంది పిహెచ్డి స్టూడెంట్స్ ఈ జాయిన్ అవుతున్నారు. పిహెచ్డి స్టూడెంట్స్ అంటే ఎంటెక్ చదివిన తర్వాత పిహెచ్డి చేస్తారు. ఎంతమందికి పిహెచ్డి ఆఫర్ చేస్తుంది ఆ యూనివర్సిటీ కానీ, ఆ ఎన్ఐటి కానీ, ఆ ఐఐటి కానీ. ఈ విధంగా మరి సపోజ్ 1 or 2 మెంబర్స్కి ఎంత పర్సంటేజ్ రేషియో, ఈ పర్సంటేజ్ రేషియో మీద కూడా వాళ్ళు ఇట్లా పారామీటర్స్, ఈ పారామీటర్స్ యూజ్ చేసి కూడా మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే రీజియన్ డైవర్సిటీ, ఉమెన్ డైవర్సిటీ, ఎకనామిక్, సోషల్ స్టాండర్డ్స్, ఎంతమందికి సోషల్గా మరి ఎకనామికల్ వీక్ ఉన్న వాళ్ళకి మరి స్టూడెంట్లు ఆఫర్స్ ఇస్తున్నారు, ఏమైనా స్కాలర్షిప్స్ ఇస్తున్నారా, వాళ్ళని మరి ఎడ్యుకేట్ చేస్తున్నారా, మరి స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని గ్రో అవటానికి, వాళ్ళ యొక్క స్టడీస్లో గ్రో అవటానికి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా. అవుట్ రీచ్ అండ్ ఇన్క్లూస్. ఇది ఫిజికల్లీ టాలెంట్ స్టూడెంట్స్. మరి ఫిజికల్లీ టాలెంట్ స్టూడెంట్ అంటే మరి హ్యాండిక్యాప్ స్టూడెంట్కి మరి ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి ఎన్ని సీట్లు అలొకేట్ చేస్తున్నారు, మరి వాళ్ళకి గ్రోత్ అవడానికి ఇంకేమన్నా చూస్తున్నారు. అదేవిధంగా మరి కూడా ఇది ఒక పారామీటర్గా మనకి ఉంది. ఇదే విధంగా పర్సెప్షన్, పీర్ పర్సెప్షన్, అకాడమిక్, పీర్స్ అండ్ ఎంప్లాయర్స్. సపోజ్ పీర్స్ మరి స్టూడెంట్స్ పర్సెప్షన్ అంటే ఉంటే అకాడమిక్, ఈ పీర్స్ అండ్ ఎంప్లాయర్స్. సపోజ్ ఈ పీర్స్ ఉన్నారు, వీళ్ళు ఎంప్లాయర్స్తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతారు, ఇది ఒక ర్యాంకింగ్ అయితే ఉండదు. ఈ మెయిన్ ఈ యొక్క పారామీటర్స్ చూడండి మీరు. ది ఎన్ఐఆర్ఎఫ్ పారామీటర్స్ ఫర్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఎన్ఐఆర్ఎఫ్ పారామీటర్స్, ఏ పారామీటర్స్ ఎన్ఐ వాడుతుంది అనేది ఈ విధంగా ఉంటుంది. పారామీటర్, పర్సెప్షను, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్, పబ్లికేషను, టీచింగ్. ఈ విధంగా మనకి డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి స్టూడెంట్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి. ఇలాంటి జనరల్ నాలెడ్జ్. సపోజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటున్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, వాట్ ఈజ్ మెంట్ బై ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్? ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటే డాక్యుమెంట్ ఒకసారి మనకి ఇది పబ్లిక్లో కూడా ఉంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రేమ్వర్క్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇది 20 యాక్టివిటీ క్యాలెండర్. అంటే ప్రతి సంవత్సరము 2024కి ర్యాంకింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీనికి మనకి ఫ్యాకల్టీ విత్ పిహెచ్డి, ఫ్యాకల్టీ విత్ మాస్టర్స్, టోటల్ ఫ్యాకల్టీ, ఈ విధంగా మనకి ఆ పారామీటర్స్ అన్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ మనకి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మరి దీనిలో డిస్కస్ చేయలేకపోతే, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి మీరు వెళ్ళేసి ఇక్కడ మనకి రిపోర్ట్ ఉంటుంది, మరి ఆన్లైన్లో గూగుల్లో కొడితే మరి మీకు వస్తుంది. ఇండియా ర్యాంకింగ్ ర్యాంక్ రావటం జరుగుతుంది. మరి దీన్ని చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్, ఇట్లా మేలు ఫీమేల్ ఎట్టుంది, అండ్ జెండర్ డైవర్సిటీ, అంటే ఇండివిజువల్గా మనం ఆల్రెడీ బ్రీఫ్గా ర్యాంక్స్ ఇచ్చాం కదండి. తర్వాత టాప్ ర్యాంక్డ్ ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీ వైజ్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. చెన్నై ఈజ్ ద నంబర్ 1, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నంబర్ 2. ఈ విధంగా మరి ర్యాంకింగ్ అయితే మరి వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇది
లవ్లీ ఆంధ్ర యూనివర్సిటీ 41. ఇది ఈ విధంగా మరి ర్యాంకింగ్ ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏ విధంగా అయితే ఇస్తారు మరి స్కూల్స్కి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. మన ఛానల్ ఎన్ఐటీలు ఆల్రెడీ మనం వీడియోలు చేస్తున్నాం దీని మీద సపరేట్ లెంతీగా అవ్వకుండా షార్ట్గా బ్రీఫ్గా వీడియో చేద్దానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ వీడియో లెంత్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. అందరికి ఎవరికైనా ఉంటే మన ఛానల్ని షేర్ చేయండి. టాప్ ర్యాంక్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ వేరియస్ కేటగిరీస్ అండ్ సబ్జెక్ట్ డొమైన్, ఇంజనీరింగ్ డొమైన్, యూనివర్సిటీ, మరి సైన్స్ డొమైన్, ఇలాంటి వేరియస్ డొమైన్స్ ఉంటాయమ్మా. ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటే ఏంది, మరి దానికి కావాల్సిన పారామీటర్స్ ఏంది. ఒక సపోజ్ మీకు అన్ని మార్క్స్ ఇవ్వాలంటే మీకు కావాల్సిన పారామీటర్స్, అలాగే అదేవిధంగా ప్రతి ఇన్స్టిట్యూట్కి ఒక పారామీటర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్.